ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ శ్రీ. గడిచిన 5 yearsలో ఎంతో మంది భర్తలు అనేక రకాలుగా భార్యలు పెట్టే బాధలతో ఎంతో మంది బలైన సంగతి మనం మాట్లాడుకోవడం జరుగుతూ ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఈ టాపిక్ గురించి మనతో మాట్లాడడానికి హైకోర్టు అడ్వకేట్ అలగరి రవీంద్రనాథ్ గారు ఉన్నారు. అసలు గల రీజన్ ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది, వీటి గురించి మనం మాట్లాడదాం. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. సరే, ఎందుకు సార్ ఆల్మోస్ట్ 5 yearsగా మనం చూస్తున్నాం ఎంతో మంది భర్తలు కూడా అనేక రకాలుగా భార్యలు పెట్టే మెంటల్గా కాను ఫిజికల్గా కాను పెట్టే టార్చర్లకి గురవ్వడం మనం చూస్తూ ఉన్నాం. గల రీజన్ ఏంటి అంటారు? ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్సా, లేదు అంటే ఇప్పుడు వచ్చిన సోషల్ మీడియానే దీనికి ముఖ్య కారణం అంటారా? రీసెంట్గా నేషనల్ క్రైమ్ బులెటిన్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ చూస్తే ఒక్కసారి అవాక్ అవ్వాల్సినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది మనకి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, బీయింగ్ ఎన్ అడ్వకేట్గా నేను చూస్తున్న కేసుల్లో కూడా చాలా కేసుల్లో కూడా మనకి అలాంటి కేసులే మాకు వస్తున్నాయి. అయితే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ వాళ్ళు రిలీజ్ చేసిన బులెటిన్లు ఏముందంటే, గడిచిన 5 సంవత్సరాల్లో భార్యల చేతిలో భర్తలు ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు సుమారుగా 750 పైబడి ఉన్న కేసులు ఎలాంటివి అంటే, భార్యలు కేవలం తన భర్తల్ని వారి యొక్క దైనందిన లైఫ్ రొటీన్ లైఫ్లో అడ్డవస్తున్నారని చెప్పి ఒకే ఒక అంటే వివాహేతర సంబంధాలు పెట్టుకున్నారనే ఏకైక కారణంతో 750 మంది భర్తల్ని మగవాళ్ళని పురుషుల్ని నిర్దాక్షిణ్యంగా పెళ్లి చేసుకున్న పాపానికి చంపేసినట్టుగా నేషనల్ క్రైమ్ బులెటిన్ నిన్న విడుదల చేసినటువంటి రిపోర్ట్లో మనకి తెలిసింది. అంటే 750 మంది భర్తలు చనిపోయారు. ఎవరి చేతులు చనిపోయారు? వేరే కారణాలు ఏమీ లేవు, కేవలం భార్యల చేతులు చనిపోయారు. అంటే పెళ్లి చేసుకున్న పాపానికి ఆ భార్య పెట్టే బాధలు తట్టుకోలేక కాస్త ఈయన రివర్స్ అవుతుంటే, అరే ఇతను మా యొక్క యాక్టివిటీస్కి అడ్డం వస్తాడని చెప్పి ఇమ్మీడియట్గా వాడి జీవితాన్ని రకరకాల కారణాలతోటి ఏదో రకంగా ఇంజక్షన్లు ఇవ్వడమా, లేకపోతే చంపేయడమా, కొట్టేయడమా, వేరే వాళ్ళు చంపించడమా, ఇతరత్ర ఏమైనా కారణాలు అవన్నీ ఇప్పుడు నేను డిస్కస్ చేయదలుచుకోలే. బట్ ఓవరాల్గా 750 మంది భార్యల చేతిలో ప్రాణాలు కోల్పోయిన భర్తల యొక్క సంఖ్య, ఇది అధికారిక లెక్కల ప్రకారం నేను చెప్తున్నాను. అంటే వీటన్నిటికీ కారణం ఏమిటని ఆరాధేసి తెలిసిందంటే, వివాహేతర సంబంధాలు, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ అన్నదే దీనికి మెయిన్ కారణంగా తెలుస్తుంది. రీసెంట్గా అస్సాంలో మాణిక్ అని చెప్పి ఒక వ్యక్తి మనం సోషల్ మీడియాలో హల్చల్ చేసిన ఒక వీడియోను కూడా మనం చూసాం. అతను సుమారుగా 40 లీటర్ల పాలతోటి అభిషేకం చేస్తూ సోషల్ మీడియాలో అతను ఒక విజులు పెట్టాడు. రీసెంట్గా అతనికి డివోర్స్ డిక్లేర్ అయింది. డివోర్స్ డిక్లేర్ ఎందుకను, నాకు కొంత రిలీఫ్ వచ్చిన ఉద్దేశంతో ఆయన వీడియోలో ఒక 2 నిమిషాలు మాట్లాడి, నా భార్యతో నాకు విడాకులు మంజూరు అయిపోయింది, అతని 40 లీటర్ల పాలని తన పూర్తిగా శిరస్నానం చేస్తూ పూర్తిగా ఈ రోజు నాకు దరిద్రం వదిలిపోయింది అన్నట్టుగా అతను మాట్లాడుతూ ఒక వీడియో పెట్టడం జరిగింది. అయితే ఇంట్రెస్టింగ్ ఏంటంటే, అతను వీడియో పోస్ట్ చేసిన తర్వాత ఆ వీడియో కింద కామెంట్స్లో వచ్చే కామెంట్, ఫస్ట్ కామెంట్ నేను మీతో షేర్ చేసుకుంటాను. నువ్వు బ్రతికి బయట కట్టావా, పెళ్లి చేసుకున్న పాపానికి నువ్వు బ్రతికి బయటపడ్డావు, లేకపోతే ఇంకా పెళ్ళాం చేతిలో చావకుండా నీకు అదృష్టం బయటపెట్టి నీ అదృష్టం బాగుండబట్టి నువ్వు బ్రతికి బట్ట కట్టావు బయటికి, లేకపోతే పెళ్ళాం చేతులు ఈ పడిగా చావు చచ్చేవాడు అని చెప్పి. అంటే పెళ్లి చేసుకోవడం అన్నది ఏదో ఒక సందర్భంలో మొదటిగా మోసం వచ్చేట్టుగా చివరికి అడ్డొస్తే భర్తను చంపేసే మహిళా మళ్ళీ అధికమైపోయారు అని చెప్పడానికి కామెంట్ కూడా ఉదాహరణ. ఇక రకరకాల కామెంట్లు చూసాం మనం. నీ దరిద్రం వదిలిందనో, ఆమె నిజంగా ఈ రోజుతో నీకు మంచి భవిష్యత్తు స్టార్ట్ అవుతున్నాను అంటే, చిన్నప్పుడు ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత ఉద్యోగం వస్తే, ఉద్యోగం అయిన తర్వాత భర్త గారే నీకు ఏంటో నీ పని అంటే ఇంకా పెళ్లి చేసుకోలేదని అడుగుతారు. కానీ ఇప్పుడున్నటువంటి మోడర్న్ సొసైటీలో నాకు వచ్చే కేసులు, సార్ పెళ్ళి అంటేనే పెద్ద హెడ్ఏక్ సార్, హ్యాపీ లైఫ్ డీల్ చేస్తున్నాను, సింగిల్గా ఉంటున్నాను, ఇష్టమైతే అమ్మాయితో లివింగ్లో ఉండొచ్చు, లేకపోతే ఫ్రీగా ఉండొచ్చు కదా సార్, ఈ లక్షల ఖర్చు పెట్టి పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఆ బాధలు పడలేక ఈ యొక్క నరకంలో పోతున్నాను సార్, ఇక అక్కడితో ఆగిపోతుందా? లేదు, నేమే ఏ మాట అన్నా ఈరోజు ఆడవాళ్ళకి చట్టాలు కాబట్టి 498 డీవీసో ఇతరత్ర ఏమైనా కేసులు పెట్టి మమ్మల్ని మెంటల్గా హెరాస్మెంట్ చేయడం, ఇతర ఇంకా గట్టిగా మాట్లాడితే ఏమైనా ఆమె చేసినటువంటి ఆగాయిత్యాలు తట్టుకోలేకపోతే ఉన్న ఫైన్ డే ఏదో శవమై తేలిపోవడం జరుగుతుంది, ఇవి తట్టుకోలేకపోతున్నాం సార్ అని చెప్పి నా దగ్గరకు వచ్చే కేసులు కూడా చాలామంది మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు చెప్తున్న నేషనల్ క్రైమ్ రిపోర్ట్ కూడా అలాగే ఉంది. అంటే పెళ్లి చేసుకునే తంతు ఇంకా రాను ఇక కొద్ది రోజులు తగ్గిపోయే ప్రసక్తి ఉంటుంది. ఎందుకంటే ఎలా అయిపోయింది పరిస్థితి, పూర్తిగా ఆడవాళ్ళ చేతికి అన్నీ ఇవ్వడం జరిగింది. అంటే ఇంకా చట్టాలన్నీ వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాయి. ఆమె ఎంత హెరాస్మెంట్ చేసినా, ఆమె ఎంత బాధ పెట్టినా, ఆమె ఎన్ని రకాల మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా, సామాజికంగా అన్ని రకాలుగా ఇబ్బందులు పెడుతున్నా పల్లెత్తు మాట అనలేని దుర్భర స్థితిలోకి వచ్చేసాడు ఈరోజు మొగుడనే లేదా భర్త అనే ఒక వ్యక్తి, ఒక జీవి.
ఎందుకు ఈ మాట ఇంత కఠినంగా వాడుతున్నానంటే పెళ్లి చేసుకోవడం అంటే పెళ్లి చేసుకున్న తంతులో మనకు కనిపిస్తుంది. ఆ క్షణం మాత్రమే తలదించుకొని తాళి కట్టించుకుంటుంది. ఆ రోజు మాత్రమే తల ఎత్తుకొని తాళిబొట్టు కడతాడు. ఆ క్షణం తర్వాత నుంచి ఆమె తల ఎత్తుకొని తిరుగుతుంది. వీడు మాత్రం తలదించుకొని తిరగాల్సిన పరిస్థితి వస్తుంది. ఎదురు సమాధానం చెప్పలేడు, ఎదురు మాట్లాడలేడు. ఎందుకు ఖర్చు పెడుతున్నావు అని అడిగి నిలదీసే పరిస్థితి. ఏ రకంగా చూసినా భర్తని పూర్తిగా నరకం అంటే ఎక్కడో మనం పుస్తకాల్లో గరుడపురాలను చదువుకున్నాం, ఎక్కడో పైలోకాన్ని తీసుకెళ్ళి సలసల కాగే నూనెలోనో లేకపోతే రకరకాల హింసలు పెట్టడం చూసాం. కానీ అవన్నీ ఏం అవసరం లేదు. ఈ భూలోకంలోనే పెళ్లి చేసుకుంటే చాలు ఎన్ని రకాల నరకాలు జరగాలో, ఎన్ని రకాల చిత్రహింసలు అంటే చిత్రగుప్తుడు చిట్టాలో లేని చిత్రహింసలు కూడా వెతికి మరి సాధించి పెడుతున్నారు ఈరోజు భార్యామల్లు. మనం చూస్తుంటే రిపోర్ట్స్ అవి 750 అంటే ఏంటండి ఆ లెక్కలు చూస్తే ముఖ్యంగా హైయెస్ట్ ప్లేస్లో యూపీ ఉంది, సెకండ్ ప్లేస్లో బీహార్ ఉంది, థర్డ్ ప్లేస్లో రాజస్థాన్ ఉంది, ఫోర్త్ ప్లేస్లో హిమాచల్ ప్రదేశ్ ఉంది. ఇలా నార్త్ ఇండియా అనుకుంటే పొరపాటు పడ్డారు. మన సౌత్ ఇండియాలో మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏమీ తక్కువలే. రీసెంట్గా జనగాం జిల్లాలో ఒక కేసును చూసాం. వాడి ఇద్దరు బాలు కూడా కొట్టి చంపేశారు వాడికి. అంటే దానికి వేరే కారణాలు కావచ్చు, వాడు చేసిన తప్పుల వల్ల కొట్టి చంపారని చెప్పి ఒక మాట అనుకున్నప్పటికి కూడా కానీ చివరికి జరిగింది ఏంటి? భార్యల చేతిలో హత్య. ఇక పేరుకొచ్చి బయటకు వచ్చే కేసులు బయటికి రాకుండా బయటకు వచ్చి బతుకు జీవుడు అని చెప్పి బయటకు వచ్చిన కేసులు చాలా మంది ఉన్నాయి. ఇప్పుడు మా దగ్గరకు వచ్చే ఈ యొక్క డివోర్స్ కేసుల్లో కూడా పారిపోయి ఎక్కడెక్కడో రకరకాల జిల్లాల నుంచి పారిపోయి ఆ భార్య పెట్టే బాధలు తట్టుకోలేక ఒకప్పుడు భర్తను చూస్తే భార్య భయపడేది. ఈరోజు పరిస్థితి రివర్స్ అయింది, సీన్ రివర్స్ అయింది. ఈరోజు పరిస్థితి ఏంటి? భర్తను చూస్తే గడగడగలాడిపోతున్నాడు. ఆమెకు ఎదురు సమాధానం చెప్తే ఇంట్లో కాస్త మొబైల్ చూసుకొని కాసేపు ఎక్కువసేపు మొబైల్ చూస్తుంటే చాలు. మనం రీసెంట్గా ఒక కేసును కూడా విన్నాం. మనం భార్య సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ఏవో పోస్టులు పెడితే ఆ పోస్టులు చూసి ఎందుకు ఈ రకమైన పోస్టులు పెడుతున్నావు అని అడిగినందుకు గాను ఆమెను కొట్టి కూడా చంపేసింది ఆ భార్య. మరో ప్లేస్లో ఆమె అమ్మగారింటికి తరచుగా వెళ్ళి వస్తుంది. నువ్వు తరచుగా అమ్మగారింటికి వెళ్ళేందుకు వస్తున్నావు, నా ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకొని అందుకుగాను ఆ వ్యక్తి కూడా ఆ భార్య ఏం చేస్తుందంటే విషం పెట్టి చంపేసినటువంటి మరొక మహిళమని. ఇంకో చెడు కోసం చూసినట్లయితే ఇన్కమ్ ఎక్కువగా సేవ్ చేసి దుబారా ఖర్చు చేస్తుంది తన భార్య. దుబారా ఖర్చు చేయొద్దు, ఇన్కమ్ సేవ్ చేసి పెట్టుకొని చెప్పినందుకు అక్కడ ఆ వ్యక్తిని కొట్టి చంపేసి సోషల్ మీడియాలో డిఫేమ్ చేసి అతని మీద 498 పెట్టిన కేసు సందర్భాలు ఉన్నాయి. రీసెంట్గా నాకు వచ్చిన మరొక కేసు మీకు చెప్తాను శ్రీ గారు. ఆ కేసులో ఇద్దరు కలిశారు, కాలేజీలో లవ్ చేసుకున్నారు, ఒక వయసు వచ్చింది. పెళ్లి చేసుకునే క్రమంలో ఇక పెళ్లి చేసుకుందాం అనే సమయంలో ఈయనతో పాటు ఒక 5-6 సంవత్సరాలు తిరిగింది అమ్మాయి. తిరిగిన తర్వాత ఏం చేసింది? ఇతను హ్యాపీగా ఈ మగాడేంటి, అందుకే ఈ మగాడు కూడా హ్యాపీగా ఇక నాకు ఈవిడే నా భార్య అన్నట్టుగా ఆ పిచ్చిలో తిరిగాడు. కొద్ది రోజులు చూస్తే వాళ్ళ పేరెంట్స్ ఆ అమ్మాయిని తీసుకెళ్ళిపోయి ఆమెకు వేరే ప్రాంతం ఉంటుంది. తీసుకెళ్ళిపోయిన తర్వాత నువ్వు నాకు ఇష్టం లేదు, నాకు ఇప్పుడు మా ఇంటి పేరెంట్స్ వేరే మ్యారేజ్ చూస్తున్నారు, నేను ఆ మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోతాను, నువ్వు హాయిగా ఇంకో వేరే వాళ్ళు మ్యారేజ్ చేసుకొని చెప్పి సింపుల్గా ఒక 2 గంటల సినిమా స్టోరీలో ఎలా అయితే చెప్తారో అట్లా సింపుల్గా చెప్పేసింది ఆ అమ్మాయి. అతను పిచ్చోడైపోయి ఆమె యొక్క వ్యామోహంలో పడిపోయి ఏం చేయాలో తోచక దిక్కుతోచని పిల్లలు కొట్టుమిట్టాడుతుండు. గట్టిగా 2-3 సార్లు ఫోన్ చేస్తే వాళ్ళ పేరెంట్స్ ఇతని మీద కేసు పెట్టి ఇతను పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి హెరాస్మెంట్ కేసు పెట్టి ఇతను పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి 2 రోజులు కొట్టి బాగా చిత్రహింసలు గురి చేశారు. అతను లబోదివమని వచ్చి సార్ నేను ఈ పరిస్థితి అయిపోయాను, నాకు అమ్మాయి కావాలని చెప్పి ఆ అబ్బాయి ఏడుస్తున్నాడు. బాబు నీకు అమ్మాయి రాదురా, అమ్మాయి నీకు తిరిగిందంటే లేదు సార్ నేను అమ్మాయితో కలిశాను, ఫొటోస్ ఉన్నాయి, ఇమేజెస్ ఉన్నాయి, వాయిస్ కాల్స్ ఉన్నాయి, ఇమేజెస్ అన్ని నాతో కలిసి ఉన్నాయి సార్ మాకు. అంటే అవి ఎందుకు పనికిరావా కోర్టులో చేయడానికి? ఆ అమ్మాయి వేరేగా హ్యాపీగా మ్యారేజ్ చేసుకుని వేరే లైఫ్కి వెళ్ళిపోతుంది, నువ్వు చూస్తూ శుభం కార్డు పెట్టుకోవడం తప్ప నీ లైఫ్కి వేరే అమ్మాయిని చూసుకోవడం తప్ప వేరే గత్యంతరని చెప్తే ఆ అబ్బాయి ఒక ఏడుపు ఒకటి తక్కువ. సూసైడ్ చేసుకునే కేసెస్ రకరకాల కేసులు. ఏదేమైనప్పుడు కూడా అమ్మాయిల చేతిలో బలైపోయి రకరకాలుగా నాశనం అయిపోతున్నారు. దానికి రీసెంట్గా తార్కాణమే నేషనల్ క్రైమ్ రిపోర్ట్ వాళ్ళు ఇచ్చినటువంటి 758 పైచిలకు కేవలం భార్యల చేతిలో దెబ్బలు తిని తమ జీవితాలను అర్ధాంతరంగా ముగించుకున్నటువంటి భర్తలే మనకు కనిపిస్తున్నారు శ్రీ గారు. అంటే ఎలా అవాయిడ్ చేయొచ్చు సార్ మరి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా ఫర్దర్గా? అంటే ఎలాంటి మార్పు తీసుకురావాలి? సమస్యకు పరిష్కారం ఒకటే శ్రీ గారు. బిఫోర్ మ్యారేజ్ భార్యాభర్తలుగా ప్రేమించుకుని లేదా అరేంజ్డ్ మ్యారేజ్ కావచ్చు, లేకపోతే లవ్ మ్యారేజ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, బిఫోర్ మ్యారేజ్ ఒక అడ్వకేట్ సంప్రదించండి. నా దగ్గరికి రండి, మేము ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ చేస్తున్నాం. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్లో అసలు ఒకరి అభిప్రాయాలు ఒకరికి నచ్చుతాయా లేదా, ఒకరి ఇష్టాలు ఒకరికి నచ్చుతుందా లేదా, మీ కుటుంబీకుల మధ్య అవగాహన ఉంటుందా లేదా, అన్ని విషయాల్ని కొన్ని సిట్టింగ్స్ ఉంటాయి, ఒక 4-5 సిట్టింగ్స్లో కూర్చోబెట్టి ఇండివిజువల్గా కౌన్సిలింగ్ చేస్తాం, గ్రూప్గా కౌన్సిలింగ్ చేస్తాం, ఇద్దరికి కలిపి కౌన్సిలింగ్ చేస్తాం, వాళ్ళ పేరెంట్స్ని కూర్చొని కౌన్సిలింగ్ చేస్తాం. అసలు ఈ ఒకరికొకరు సెట్ అవుతారా లేదా వైవాహిక జీవితంలో, డివోర్స్ తీసుకుంటారా తీసుకోవడం తెలిసి వాళ్ళ వ్యక్తిగత విషయం కావచ్చు కాక, కానీ ఇట్లాంటి మర్డర్స్ చేసేసుకోవడం కానీ లేకపోతే కోర్టుల మెట్లెక్కి ఆ అబ్బాయిని పూర్తిగా కోర్టుల మెట్లెక్కి 498లో డీవీసీలు పెట్టి ఇబ్బందులు గుర్చేయడం, ఇట్లాంటి పరిస్థితి కాకుండా కొంతవరకు ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ చేసుకోవడం వల్ల
ఇది చాలా ఉత్తమం అండి. లక్షల లక్షల ఖర్చు పెట్టి మీరు ఈరోజు పెళ్ళిళ్ళు అని చేస్తారు కదా, జస్ట్ ఒక అడ్వకేట్కి ఒక ఫీజు ఇవ్వండి. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్. మీరు కొత్త లైఫ్ని మీ అమ్మాయిని మీ లైఫ్లో తీసుకొని ఒక లైఫ్ డీల్ చేస్తారంటే కొంత అడ్వకేట్కి ఫీజు చెల్లించి కూర్చోండి. మీతో ఒక 4-5 సిట్టింగ్స్ కూర్చోబెడతారు. ఒకవేళ ఏమైనా ఏమైనా మిస్టేక్స్ ఉంటే వాళ్ళిద్దరు అండర్స్టాండింగ్లో ఉంటారా లేదా, ఇందులో ఎవరికైనా ఎవరి మెంటాలిటీస్ ఎలా ఉంటాయి, కూర్చొని పూర్తిగా ఒక మైండ్ సెట్లో మనం కౌన్సిలింగ్ చేస్తాం కాబట్టి సెట్ అవుతారా సెట్ కారా, ఒకవేళ సెట్ అయినా సరే ఈ రకమైన ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి ముందే మిమ్మల్ని ఒక సైకలాజికల్గా లీగల్ సైకాలజీ పరంగా మిమ్మల్ని అనాలిసిస్ చేసి వాళ్ళిద్దరు కూడా ఒక కొత్త జీవితంలోకి ప్రవేశించే ప్రయత్నం చేయొచ్చు. కొంతవరకు మేము దాంట్లో సఫలీకృతం ఇప్పటికే చాలా కేసులు చేస్తున్నాం మేము. అదే సందర్భంలో ఎవరైనా సరే నేను చెప్తుందో ఒకటే, మరలా పెళ్లి చేసుకొని కోర్టుల మెట్లెక్కి మీ పేరెంట్స్కి ఇబ్బందులు పెట్టేదానికన్నా ముందే మీరు కానీ ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్ అని ఊరికి వెళ్ళలేదు. మీరు రండి, అడ్వకేట్ని సంప్రదించండి. మా లీగల్ కౌన్సిలింగ్ ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటారు. కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయండి. తప్పనిసరిగా లీగల్ టీమ్ మీకు అప్రోచ్ అవుతారు. మీరు వీలైతే కాల్ బిజీగా ఉందంటే అట్లీస్ట్ వాట్సాప్ మెసేజ్ చేయండి, మళ్ళీ కాల్ బ్యాక్ చేస్తారు. బట్ ఏదైనప్పుడు కూడా ప్రయర్ అపాయింట్మెంట్ ఈజ్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే డైలీ మోర్ దాన్ 250 to 300 కాల్స్ వస్తాయి. ప్రతి కాల్తో మాట్లాడడం చాలా కష్టం కాబట్టి అపాయింట్మెంట్ తీసుకోండి. దట్స్ యువర్ లైఫ్. మీ లైఫ్కి కొంత టైం స్పెండ్ చేసుకోలేరా, కొంత అమౌంట్ స్పెండ్ చేసుకోండి, డెఫినెట్గా అపాయింట్మెంట్ తీసుకోండి. రండి, మీరు కూర్చుని మాట్లాడండి. ఇది చాలా ఇంపార్టెంట్. రాబోయే రోజుల్లో యూరోపియన్ కంట్రీస్లో ఈ కల్చర్ ఉంది, మెల్లమెల్లగా మన భారతదేశానికి కూడా వస్తుంది. తొందరలో దీని మీద చట్టం కూడా రూపకల్పన చేసే అవకాశం కూడా ఉంది. సిరి గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి గారు.